గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలేంటి? చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబితా గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లో 04023310680166. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి? రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? సోరియాసిస్ ఇస్ రెడ్ కలర్లో రేజ్డ్ ఎడ్జెస్, అంటే స్కిన్ లెవెల్ కాకుండా కొంచెం హై రేజ్డ్లో ఉన్నటువంటి స్కిన్ ప్యాచెస్ విత్ సిల్వరీ స్కేల్స్, అంటే దాని మీద స్కేల్స్ లాంటి పొట్టు పదార్థం అనేది ఫిష్ స్కేల్స్ లాగా సిల్వరీ స్కేల్స్ వచ్చేటువంటి ప్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా సిల్వరీ స్కేల్స్ కొంతమందిలో ఉండవచ్చు, లేదా సింపుల్ ఎరప్షన్స్, లేదా కొంతమందికి ఫ్లెక్జోరల్ సోరియాసిస్. అంటే ఈ సోరియాసిస్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఈ సోరియాసిస్లో మెయిన్గా వచ్చేసి మనకి స్కిన్ మీద వచ్చినటువంటి ఎక్కువ పార్ట్లో కవర్ అయినటువంటి ఎరిథ్రోడర్మిక్ ప్లేక్ సోరియాసిస్ అనేది చాలామందిలో చూస్తుంటాం. లేదా కొంతమందిలో క్రాక్స్ విత్ బ్లీడింగ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రై స్కిన్ అలాగే క్రాక్స్ రావడము, అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం అనేది కూడా కొంతమందిలో చూస్తుంటాం. ఇది మెయిన్గా పామ్స్ అండ్ సోల్స్, అంటే అరిచేతుల్లో కానీ అరికాళ్ళల్లో కానీ ఇలాంటి క్రాక్స్ విత్ బ్లీడింగ్, బర్నింగ్, అంటే మంట చాలా ఎక్కువగా ఉండడం చూస్తుంటాం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్, పామ్స్ అండ్ సోల్స్ సోరియాసిస్ అంటూ ఉంటాం. అలాగే కొంతమందిలో ఫ్లెక్జోరల్ సోరియాసిస్, అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఇన్వర్స్ ఉన్నటువంటి ఫోల్డ్స్లో, అంటే అండర్ బ్రెస్ట్ కానివ్వండి, లేదా కొంతమందికి యాక్సిలా రీజన్లో కానివ్వండి, లేదా ఇంగ్వైనల్ రీజన్లో ఫోల్డ్స్లో ఉన్నటువంటి స్కిన్లో మాత్రమే సోరియాసిస్ రావడం, అక్కడ స్వెట్ అనేది ఎక్కువగా ఉండడం, సిల్వరీ స్కేల్స్ లేకుండా చాలా సన్నటి స్కిన్ అనేది ఊజింగ్ అనేది కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో నెయిల్ సోరియాసిస్, ఇక్కడ మనకి నెయిల్ సోరియాసిస్లో కూడా వివిధ రకాల సోరియాసిస్ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి పిట్టింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది, స్కిన్ థిక్నింగ్ ఉంటుంది, నెయిల్ థిక్నింగ్ ఉంటుంది, అలాగే టోస్ చుట్టూ లేదా ఫింగర్ నెయిల్స్ చుట్టూ కూడా ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క సోరియాసిస్ ప్రెజెంటేషన్ అది కొంతమందిలో చాలా పెక్యులర్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే చాలామందిలో మ్యాక్సిమం పేషెంట్స్లో మాత్రం ఫస్ట్ వచ్చేటువంటి ఎరప్షన్స్ వెరీ పెక్యులర్ రీజన్స్, అంటే ఎల్బో రీజన్స్లో కానివ్వండి, నీ రీజన్స్, అలాగే స్కాల్ప్ రీజన్లో, చెవు వెనుక భాగంలో, అలాగే చెవు చుట్టూన, అలాగే ఆరిఫైసెస్లో, అంటే ఇయర్ ఆరిఫైసెస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంగ్వైనల్ రీజన్స్లో, నీ రీజన్స్లో, అలాగే చెస్ట్, బ్యాక్ అండ్ అబ్డమన్, ఇలా కొంతమందిలో ఓన్లీ బోనీ ప్రామినెన్సెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ట్రంక్ రీజన్లో కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో సివియారిటీ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో చాలా కొద్ది పార్ట్ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో హోల్ బాడీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెరీ పెక్యులియర్ రీజన్, అండ్ అలాగే ఉన్నటువంటి ప్యాచెస్ అనేది చాలా పెక్యులర్ టు సోరియాసిస్. అంటే ఎనీ ఫిజిషియన్ ఒక పేషెంట్ని చూసినట్టయితే కనుక ఇది చాలా ఈజీగా గుర్తుపట్టగలిగేటువంటి ప్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మెయిన్గా సోరియాసిస్కి అలాగే స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్కి కూడా ఇంచుమించు ఒకే విధంగా అనిపిస్తాయి. అంటే ఒక పేషెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేయాలి, అలాగే అది మొహం మీద పడినప్పుడు అంటే కొంచెం జిగుడుగా గ్రీజీగా ఉంటుందంటారు కదా, సో దానికి ఏంటి డిఫరెన్స్? సో డాండ్రఫ్కి సోరియాసిస్కి డాండ్రఫ్లో రేజ్డ్ ఎడ్జెస్ ఉండవు, ప్యాచెస్ అనేది ఉండే అవకాశం ఉండదు డాండ్రఫ్లో. వెరాజ్ సోరియాసిస్లో దెర్ ఆర్ రేజ్డ్ ఎడ్జెస్ ఆఫ్ ప్యాచెస్, అంటే నార్మల్ స్కిన్ లెవెల్ కాకుండా ఇంకా కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి, బికాస్ స్కిన్ అనేది 10 times మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఆ యొక్క ప్యాచెస్లో మీకు స్కిన్ మల్టిప్లై అయిపోతూ ఆ యొక్క డెడ్ స్కిన్ మాత్రం సిల్వరీ స్కేలీ ప్యాచెస్ లాగా ఊడిపోవటం. సో ఇది డాండ్రఫ్తోని చాలా విభిన్నంగా ఉంటుంది. కొంతమంది సెబోరిక్ డర్మటైటిస్తో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అలాగే డాండ్రఫ్తో కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఫిజిషియన్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఇది డాండ్రఫా లేదా సెబోరిక్ డర్మటైటిసా సోరియాసిసా అని చాలా ఈజీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా సోరియాసిస్ అంటే ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు వాడిన థింగ్స్ వేరే వాళ్ళు వాడితే కనుక అంటే స్ప్రెడ్ అవుతుందా? నో,
సొరియాసిస్ ఇస్ నాన్ కంటేజియస్, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఇది కాదు. సో సొరియాసిస్ అనేది మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, వెరీ పర్టికులర్ టు దట్ పర్సన్. అది ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అయ్యేటువంటిది కాదు. సో సొరియాసిస్ మెయిన్గా ఫ్యామిలీ టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికీ లేనప్పటికీ అది జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్, అంటే జీన్స్లో ఉన్నటువంటి పేషెంట్స్కి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ లేనప్పటికీ ఆ యొక్క పేషెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనుకున్నాం కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పూర్గా ఉండటం వల్ల వాళ్ళకి ఎనీ స్ట్రెప్టోకాకల్, ఈవెన్ ఇన్ చిల్డ్రన్ ఏజ్లో కూడా, వెరీ స్మాలర్ చిల్డ్రన్లో కూడా స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్తో ఎంటర్ అయ్యి ఆ తర్వాత సొరియాటిక్ ప్యాచెస్గా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ బికాస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ని సొరాటిక్ ప్యాచెస్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కనుక ఇది మెయిన్గా జెనెటికలీ ప్రీడిస్పోజ్ కనుక రికరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే సొరియాసిస్ అనేది ఫ్లేరప్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఒరిజినల్గా ఇది దీర్ఘకాలిక వ్యాధి, క్రానిక్ డిజీజ్. ఇది మెయిన్గా ఫ్లేరప్స్ అండ్ సబ్సైడ్, అంటే ఒకసారిగా చాలా ఎక్కువ రీజన్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొద్ది రోజుల పాటు వితౌట్ రెమిషన్ స్లీపింగ్ టైం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే సోరియాసిస్లో టైప్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ కేస్ అంటే లెవెల్స్ని బట్టి, అంటే బాడీ సిమ్టమ్స్ని బట్టి ఎలా గుర్తించాలి? దట్టు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సొరియాసిస్ అనేది ప్లేక్ సొరియాసిస్, క్రాక్స్, ఫిషర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందిలో చాలా సివియర్గా, అంటే పామ్స్ అండ్ సోల్స్లో మాత్రమే ఫింగర్స్ చుట్టుగా క్రాక్స్ రావడము, స్కిన్ థిక్నింగ్ అవ్వటము, ఇవన్నీ కూడా మనకు సొరియాసిస్లో ఒక టైప్ అనుకోవచ్చు. అలాగే ఫ్లెక్జోరల్ సొరియాసిస్, అలాగే మనకు మెయిన్గా చాలా ఎక్కువగా ఉన్నటువంటి 90% బాడీ కవర్ అయ్యేటువంటి సొరియాసిస్ మాత్రం ఎరిథ్రోడర్మిక్. అలాంటి వాళ్ళకి మేనేజ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ యొక్క ఎరిథ్రోడర్మిక్ సొరియాసిస్లో షెడ్డింగ్ ఆఫ్ స్కిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని మాత్రం మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ ఫ్యూ కేసెస్ గట్టెడ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అంటాం. అది చిల్డ్రన్, వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్, అడాల్సెన్స్లో వచ్చేటువంటి ప్రాబ్లం మాత్రం గట్టెడ్ సోరియాసిస్, వెరీ పిన్ సైజ్, అంటే వెరీ స్మాల్ ఎరప్షన్స్ అండ్ విత్ స్కేలింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొంతమందిలో కొద్ది కాలం వచ్చి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. లేదా కొంతమందికి ఈ యొక్క గట్టెడ్ సోరియాసిసే ఫ్యూచర్లో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్గా మారే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్తోని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్లోనే ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిజార్డర్ని నార్మల్గా 90% బాడీలో కవర్ అయినటువంటి సోరియాసిస్ కేసెస్ కూడా కంట్రోల్ అయినటువంటి కేసెస్ చాలా. ఓకే అండి, మరి సోరియాసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు కదా, అంటే లెవెల్స్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువలీ సోరియాసిస్లో మెయిన్గా చాలా ఎక్కువ కాలం నుండి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక, స్టెరాయిడల్ ట్రీట్మెంట్ మీద ఉన్నట్టయితే కనుక రెగ్యులర్గా కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఎల్ఎఫ్టీలో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్జిఓటీ, ఎస్జిపిటీ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ ద కేస్, వెరస్ డయాగ్నోసిస్ పర్పస్ వచ్చేసి దాని యొక్క ఉన్నటువంటి స్కేలీ ప్యాచెస్లో ఒకవేళ రెడ్ స్పాట్, అంటే దాన్ని పిక్ చేసినప్పుడు, ఆ స్కేల్ పిక్ చేసినప్పుడు రెడ్ స్పాట్ కానీ సింపుల్ బ్లీడింగ్ స్పాట్స్ కానీ వచ్చినట్టయితే దాన్ని కోప్లిక్ సైన్ అంటాము. దాన్ని సోరియాసిస్గా డయాగ్నోస్ చేస్తాం. సో వితౌట్ ఎనీ టెస్ట్ ఫిజిషియన్ మాత్రమే డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి కొంతమందిలో ఈఎస్ఆర్ లెవెల్స్, ఏఎన్ఏ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏఎన్ఏ లెవెల్స్ కొంతమందిలో ఎక్కువ ఉన్న వాళ్ళలో సోరియాసిస్ కంట్రోల్ కావడం అనేది కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈఎస్ఆర్ లెవెల్స్ లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్, అంటే చాలా కాలం నుండి సోరియాసిస్తో బాధపడే వాళ్ళు కాకుండా ఓన్లీ 1 to 2 years సోరియాసిస్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ యొక్క ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్థరైటిస్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధించిందా అనేది, ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ సోరియాటిక్ పేషెంట్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొంతమందిలో చాలా మినిమల్ సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఓన్లీ స్కాల్ప్ రీజన్, ఎల్బో రీజన్, రిస్ట్ రీజన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నీ రీజన్లో, ఓన్లీ ట్రంక్ రీజన్లో కొద్దిపాటిగా స్పాట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో సివియారిటీ ఆఫ్ కేస్ బట్టి
దాని మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ వెరీ మైల్డర్ కేసెస్లో వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్సే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సోరియాసిస్ అంటే లెవెల్స్ని బట్టి అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది రాదు అని చెప్తున్నారు కదా, అంటే దానికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? జాయింట్ పెయిన్స్, సోరియాటిక్ ఆర్థరైటిస్లో మెయిన్గా వాళ్ళకి సోరియాటిక్ ప్యాచెస్తో పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ కానివ్వండి, ఎన్ని కీళ్ళల్లో నొప్పులు రావటం కానివ్వండి చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళలో ఏఎన్ఏ అలాగే ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సొరియాటిక్ ఆర్థరైటిస్ అనేది వెరీ 10% ఆఫ్ సొరియాటిక్ పేషెంట్స్లోనే కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే ఈఎస్ఆర్ లెవెల్స్ రైజ్ అవుతున్న కొద్దీ దానికి ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ ఈ యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్స్ మే ఎక్స్టెండ్ టు హార్ట్, అంటే హార్ట్ మజిల్ కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ కార్డైటిస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఈ యొక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, ఈస్ట్ గోదావరి నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అదే నాకు 15 సంవత్సరాలు బట్టి ఉందండి, అలాగుంది. మాకు ఏంటంటే శీతాకాలం ఎక్కువ అవుతుంది, ఉన్న రోజులు వర్షాకాలం తగ్గుతుందండి. ఓకే సత్యనారాయణ గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. అది 15 సంవత్సరాలు బట్టి ఉంటుంది మేడం గారు మాకు. ఓకే, అది ఎక్కడ ఉంది? వాడినా తగ్గిన ఎక్కడెక్కడ ఉంది మీకు? అంటే బాడీ పైన ఉందండి, తల పైన చెవుల దగ్గర కూడా ఉందండి. ఓకే, ట్రీట్మెంట్ వాడుతున్నారా మీరు? అంటే ఇంగ్లీష్ వాడుతున్నామండి, అదేమో తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుందండి. హోమియోపతి వాడండి, మీకు తలలో కానీ చెవుల మీద ఉన్నాయి కానీ పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎన్న పడాలి మేడం గారు? ఇది దీర్ఘకాలిక వ్యాధి అండి. కొంతమందికి కొన్ని రోజులు తగ్గినప్పటికీ మళ్ళీ ఫ్లేరప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్కువ కాలమే వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ హోమియోపతిలో మీకు 80 to 90% తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ అండి, మెయిన్గా సోరియాసిస్ వాళ్ళు ఉన్న వాళ్ళు అంటే పులుపు అసలు తినకూడదు అంటారు కదా, అంటే డైట్ ఏ విధంగా తీసుకోవాలి దీనికి? యూజువల్లీ ఎలర్జిక్ రియాక్షన్స్ స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చినటువంటి కేసెస్లో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏ యొక్క వెరీ స్పెసిఫిక్ టు దట్ పర్సన్, ఏ యొక్క పర్సన్కి ఒకవేళ ఎలర్జిక్ ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకున్నట్టయితే కనుక సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎలర్జిక్ వెరీ స్పెసిఫిక్ టు దట్ పర్సన్. కొంతమందికి ఎగ్స్ తింటే ఎక్కువ, యానిమల్ ప్రోటీన్ తింటే ఎక్కువగా అవ్వటము. సో ఆ పర్సన్ ఒకవేళ పెరుగుతున్నట్టుగా గుర్తించినట్టయితే కనుక ఆ ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది వెరీ కామన్. బట్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సోరియాసిస్ అనేది ఫుడ్తో రిలేషన్ లేకుండానే పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే ట్రీట్మెంట్స్కి సోరియాసిస్కి సంబంధించి అంటే సిట్టింగ్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్లీ ఇది క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్, వెరీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. అంటే కొంతమంది 10 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఉంటారు, ఈ 20 years నుంచి కూడా బాధపడుతూ ఉంటారు. సో డిఫరెంట్ కాంప్లికేషన్స్కి ఎంటర్ కాకుండా ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్గా చూసుకుంటూ ఆ యొక్క ప్యాచెస్ అనేది పెరగకుండా హోమియోపతి ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. బాగా సివియర్గా ఉన్నటువంటి పేషెంట్స్, అంటే 90% ఆఫ్ బాడీ కవర్ అయినటువంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి కేసెస్ని కూడా హ్యాండిల్ చేస్తూ 80% దాన్ని పూర్తిగా తగ్గించినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి సిట్టింగ్స్లో కాకుండా క్రానిక్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ మెడిసిన్ వాళ్ళకి సెన్సిటివ్గా ఉన్నారు, ఏ మెడిసిన్ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అని చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దాన్ని స్లోగా డోసెస్ పెంచుకుంటూ ఈ యొక్క ప్యాచెస్ని తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్రానిక్గా తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంటే. అలాగే విటిలిగో కూడా మనకి విటిలిగో గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, స్నేహ, కరీంనగర్ నుంచి. స్నేహ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పమ్మా. మ్యామ్, నాకు రీసెంట్ గా నాకు ప్రతి ఇంచెస్ పైన ఇట్లా క్రాక్స్ అనేవి వస్తే నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అయితే వన్స్ ప్రిస్క్రిప్షన్ వాడాక నేను సోరియాసిస్ అని కన్ఫర్మ్ చేశాక నేను డర్మటాలజిస్ట్ కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసి ఫర్దర్ గా ఇంకొక డర్మటాలజిస్ట్ దగ్గర చేస్తే నార్మల్ గా ప్రిస్క్రైబ్ చేశారు. బట్ నాకు సోరియాసిస్ అని కన్ఫర్మ్ లేదు. కాకపోతే ఆమె డర్మటాలజిస్ట్ అలా చెప్పడంతో ఐ వాస్ స్కేర్డ్. అది సోరియాసిస్ అదేమన్నా డిసీజ్ తగ్గిద్ది అనేసి అన్నారు. బట్
నాకు భయం అనేది ఇంకా పెరుగుతుంది. లైక్ నాకు ఒక చిన్న కిడ్ ఉన్నాడు, హీస్ 2 years old. వాడికి ఏమన్నా స్ప్రెడ్ అవుతుందా లేదా, లేకపోతే నాకేమన్నా ఫర్దర్ గా స్ప్రెడ్ అవుతుందా? నాకు ఓన్లీ హ్యాండ్స్ పైన ఉంది, అది కూడా ఎవ్రీ ఇంచెస్ పైన. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫుట్ ఉంది. ఫుట్కి కూడా ఉందమ్మా? ఇంకా ఎక్కడ లేదు. యా. మీకు పాదాలలో కూడా క్రాక్స్ ఉన్నాయా? ఉన్నాయి, నార్మల్ క్రాక్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే హీట్ కి పగులుతాయి కదా. స్కిన్ థిక్కనింగ్ ఏమైనా ఉందమ్మా? అంటే స్కిన్ బాగా థిక్గా అయిపోవడం అట్లా ఏమైనా ఉందా? థిక్ కాదు కానీ లైట్ గా అవి రెడ్ అవుతుంది. లైక్ అది వాస్ టూ ఫేర్, అది రెడ్ లైన్స్ లాగా కనిపిస్తుంది. అవును, ఇది రెడ్డిష్గా రావటము, దాని మీద క్రాక్స్ రావటము అనేది సోరియాసిసే. బట్ భయపడాల్సిన పని లేదమ్మా, పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే. పామార్ అండ్ సోలార్ సోరియాసిస్ 100% రిజల్ట్స్ వస్తాయి, కానీ అది ఎక్కువ సివియారిటీ కాకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. చాలా తక్కువగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో మీకు కొంచెం ఎక్కువ కాలం తీసుకున్నప్పటికీ ఆ యొక్క స్టేజ్ నుంచి నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే పామార్ అండ్ సోలార్ సోరియాసిస్లో మెయిన్గా మనము డయాగ్నోస్ చేయాల్సినటువంటి పరిస్థితి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించాలి. ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. అలాగే సిబిపి, అలాగే దగ్గరలో ఉన్నటువంటి హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే అండి. మెయిన్గా అంటే మరి విటిలిగో అంటే ఏంటి? ఈ విటిలిగో అనేది అంటే ఏ కారణాల వల్ల వస్తుంది? విటిలిగో ఆర్ ల్యూకోడర్మా అని కూడా అంటూ ఉంటాము. ఇది మెయిన్గా హైపోపిగ్మెంటెడ్ పర్లీ వైట్ ప్యాచెస్. ఇది పూర్తిగా మెలనిన్ పిగ్మెంటేషన్ ఆ రీజన్లో పూర్తిగా ప్రొడ్యూస్ చేయలేకపోవటం. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్యాచెస్ అనేది పర్లీ వైట్ అపియరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ల్యూకోడర్మా అంటే 30% కంటే తక్కువ ఉన్నటువంటి కేసెస్ని ల్యూకోడర్మా అంటాము. విటిలిగో ఈజ్ సంథింగ్ వెరీ లార్జ్ ఏరియా కవర్ అయినప్పుడు, ఒక పర్సన్కి 40% కంటే అబవ్ ఉన్న వాళ్ళలో విటిలిగో అంటూ ఉంటాం. సో విటిలిగో కానీ ల్యూకోడర్మాలో కానీ ఇట్ ఈస్ అన్ అన్నోన్ కాజ్, అంటే అసలు దాని కాజ్ అనేది ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. విటిలిగో కానీ ల్యూకోడర్మా రావడానికి కారణాలు కానీ. బట్ కొంతమందిలో థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల అనీమియా అనేది చాలా రోజుల నుంచి ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క ల్యూకోడర్మా కానీ విటిలిగో కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. విటిలిగో అనేది చాలా మందిలో వెరీ స్పెసిఫిక్ సైట్స్లో, అంటే ఈ యొక్క పర్లీ వైట్ అపియరెన్స్ అనేది ఫస్ట్ కొంతమందిలో పెదవుల్లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇన్నర్ రీజన్ ఆఫ్ లిప్స్లో లైట్గా పిగ్మెంటేషన్ అనేది లాస్ అవ్వటము అనేది కనిపిస్తుంటుంది. లేదా వెరీ వీకర్ అంటే వెరీ లో లేయర్స్ ఆఫ్ స్కిన్ ఉన్నటువంటి రీజన్లో, అంటే బోనీ ప్రామినెన్సెస్లో ఈ విటిలిగో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో స్కిన్ అరౌండ్ ఐస్ ఆర్ ఫేస్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి మస్కులర్ రీజన్ అనేది తక్కువ ఉండటం వల్ల ఈ విటిలిగో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వాసు, ప్రకాశం జిల్లా నుంచి. వాసు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ మేడం గారు, ఇది మాకు తలలో చిన్న చిన్న ర్యాషెస్ వచ్చినాయండి. ఓకే. అది ఆల్రెడీ అది చూసాం కింద దగ్గర. ఓకే. గీగుతుంటే మన వైట్ లాగా ఇది వస్తుంది. ఓకే. వైట్ లాగా అది ఇది మన అది స్కిన్ డాక్టర్ పొడిలాగా గీగుతుంటే పొడిలాగా వస్తుంది. స్కిన్ డాక్టర్ ఏం చెప్పారండి మీకు? ఏం ప్రాబ్లం అని చెప్పినారు? ప్రాబ్లం అయితే ఏం చెప్పాడు, ఏదో షాంపూ ఇచ్చారు వాడు. డయాగ్నోసిస్ ఏం చేసినారు? డయాగ్నోసిస్ ఏం చెప్పారు? ఏం చెప్పారంటే అది ఆయింట్మెంట్ అను షాంపూ వాడమని చెప్పారు. ఓకే. మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రండి. జస్ట్ ఫిజిషియన్ దాన్ని ఎగ్జామిన్ చేసి చెప్పొచ్చు అది ఏం ప్యాచ్ అనేది. మీరు ఎరప్షన్స్, తెల్ల పొట్టు వస్తుంది అంటున్నారు, అది డాండ్రఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది, సెబోరిక్ డెర్మటైటిస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎనీ షాంపూ అంటే కోల్టార్ షాంపూ కానీ ఇలాంటివి ఏదైనా వాడినప్పుడు మీకు రిలీఫ్ వచ్చినప్పటికీ ఈ యొక్క ఎరప్షన్స్ అనేది మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎరప్షన్స్ రావటం అనేది గట్టెడ్ సోరియాసిస్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. లేదా కాయిన్ సైజ్ అంటే 25 పైసే కాయిన్ సైజ్ ప్యాచెస్ వచ్చి దాని నుంచి పొట్టు రావటం. సో ఇవి రెండు డివియేట్ అనేది ఉంటుంది. చూసి అది సోరియాసిస్ అయినట్టయితే కనుక, లేదా
సెబోరిక్ డర్మటైటిస్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఓకే అండి, ఇందాక విటిలిగో గురించి చెప్తున్నారు, డీటెయిల్గా కంటిన్యూ చేయండి. విటిలిగోలో మెయిన్గా మెలనిన్ పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా ప్రొడ్యూస్ కాకపోవటం ఆ యొక్క ప్యాచ్లో జరుగుతుంది. ఇది మెయిన్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాకపోయినప్పటికీ అన్నోన్ కాజ్, అంటే దీంట్లో కాజ్ అనేది ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. విటిలిగో అనేది 80% బాడీ పార్ట్లో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ డయాగ్నోస్డ్ ఆర్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందిలో ఒక చిన్న ప్యాచ్గానే పరిమితం అయిపోవటం, లేదా కొంతమందిలో కొద్ది కాలం తర్వాత మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోవడం అనేది చూస్తుంటాం. కొంతమందిలో ఓన్లీ లెగ్ పార్ట్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది, బట్ ఓన్లీ ఆన్ బోనీ ప్రామినెన్సెస్, అంటే యాంకిల్ రీజియన్లో లేదా ఫింగర్ నెయిల్స్ చుట్టూ అలా కొద్ది వెరీ పెక్యులర్ రీజన్స్లోనే ఈ యొక్క విటిలిగో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. విటిలిగో అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ స్మాలర్ ఏజ్ గ్రూప్స్, వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్, అంటే చిన్న పిల్లల్లో 5 years 6 yearsలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే చాలా 60+ yearsలో కూడా ఫస్ట్ టైం డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఓన్లీ థైరాయిడ్ ప్రొఫైల్ సిబిపి చేయించడం జరుగుతుంది. ఈవెన్ దో థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉన్నప్పటికీ, హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్నప్పటికీ ఈ యొక్క విటిలిగో అనేది కొంతమందిలో చాలా సివియర్గా స్ప్రెడ్ అయినటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం. ఈ విటిలిగో అనేది అన్క్యూరబుల్ అని చెప్తూనే ఉంటారు. ఓన్లీ క్రీమ్ అప్లై చేసుకున్నప్పటికీ మళ్ళీ ప్యాచెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరస్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడమే కాకుండా ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్యాచెస్లో కూడా న్యాచురల్ స్కిన్ వచ్చేటట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, అంటే ప్రత్యేకంగా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా? అంటే బాడీని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా ముఖ్యంగా ఇందులో విటిలిగోలో? విటిలిగో ఈజ్ ఓన్లీ వెరీ స్పెసిఫిక్ టు స్కిన్. వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కానీ, వేరే ఆర్గన్స్కి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం కానీ ఉండదు. అలాగే కొంతమందిలో సిమ్టమ్స్ కూడా ఏమీ లేకపోవచ్చు. కొంతమందిలో డ్రైనెస్ ఉన్నప్పటికీ, కొంతమందిలో బర్నింగ్, అంటే వెన్ ఎక్స్పోజర్ టు సన్ కొద్దిపాటిగా సెన్సిటివ్నెస్ అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ ప్యాచెస్ అనేది కొంతమందిలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఇమీడియట్గా అరెస్ట్ అనేది కూడా చాలా కష్టంగానే ఉన్నప్పటికీ, స్టార్టింగ్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ ఈ యొక్క ప్యాచెస్లో మళ్ళీ హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ ఆర్ డాట్స్ రావటము, అలాగే పూర్తిగా ఆ యొక్క ప్యాచెస్ అనేది కవర్ అవ్వడం. వెరస్ వెరీ ఎర్లీ స్టేజ్లోనే, అంటే 20 to 30% ప్యాచెస్ డెవలప్ అయిన వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక దీంట్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఎంత టైం పీరియడ్ పడుతుంది మెయిన్గా హోమియోపతిలో విటిలిగోకి? యూజువల్లీ దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ క్రానిక్ డిజీజ్. ఈ యొక్క విటిలిగోలో మనకి రిజల్ట్ రావడానికి కూడా కొంచెం ఎక్కువగానే టైం తీసుకుంటుంది. బట్ చాలా కేసెస్లో మాత్రం హైపర్ పిగ్మెంటెడ్ స్పాట్స్, అలాగే 20 to 30% స్పాట్స్ ఉన్నటువంటి కేసెస్లో మాత్రం పూర్తిగా నార్మల్ వచ్చినటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఓకే అండి, సోరియాసిస్ గురించి, విటిలిగో గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.